లక్షన్నర రుణాలను 2 విడతల్లో మాఫీ చేసిన రేవంత్ సర్కార్ 3వ విడత రుణమాఫీపై కీలక నిర్ణయం తీసుకుందని సమాచారం. ఈ దశను 2 దఫాలుగా చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. తొలుత 1,00,000 నుంచి 2 లక్షల వరకు రుణాలను మాఫీ చేసి రెండో దశలో ఆ పైన రుణాలున్న రైతులకు మాఫీ చేయాలని యోచిస్తోంది. ఈ ప్రక్రియను ఆగస్టు 15లోగా పూర్తి చేయాలని కాంగ్రెస్ సర్కార్ పట్టుదలగా ఉంది. అయితే 3వ దశ రుణమాఫీకి 15,000 కోట్లు అవసరమవుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇక దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. గుడ్ మార్నింగ్ వైశాలి. రూపాయలు 2 లక్షల వరకు బకాయిలు ఒకేసారి మాఫీ చేయాలని కూడా అంతకు మించి అప్పున్న వారికి మరో దఫాలో కూడా రుణమాఫీ కూడా ప్రభుత్వం చేయనుంది. 3 దఫాల్లోగా ఈ ప్రక్రియ అనేది కూడా ప్రభుత్వం చేయాలని భావిస్తుంది. రూపాయలు 15,000 కోట్ల అవసరం అవుతాయని కూడా ప్రభుత్వం అంచనా వేస్తుంది. రూపాయలు 2 లక్షలు ఆ పైన రుణాలు ఉన్న రైతులను 2 విభాగాలుగా విభజించి రుణమాఫీ చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మొదటగా 1,00,000 రుణాలను 2 విడతలో ఇప్పటికే మాఫీ చేసింది గవర్నమెంట్. అయితే రూపాయలు 2 లక్షలు అంతకంటే ఎక్కువ అప్పులున్న రైతులకు 2 దఫాలుగా కూడా రుణమాఫీ చేయనుంది ప్రభుత్వము. అయితే 2 లక్షల వరకు అప్పున్న రైతులను ఒక విభాగంలో, 2 లక్షల కంటే ఎక్కువ బకాయిలున్న రైతులను మరో విభాగంలో కూడా తీసుకొనుంది. అంటే 3వ విడత రుణమాఫీని 2 దఫాలుగా కూడా అమలు చేయనుంది. ఈ మేరకు వ్యవసాయ ఆర్థిక శాఖ అధికారులు రైతుల రుణ సమాచారాన్ని కూడా ప్రస్తుతము సేకరిస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది రైతు రుణమాఫీ అనేది. పలుమార్లు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రస్తావించారు. మా ప్రభుత్వము రైతు సంక్షేమ ప్రభుత్వం అంటూ కూడా ముఖ్యమంత్రి ఇచ్చిన మాట ప్రకారం కూడా ప్రస్తుతము ఆ దిశగా కూడా అడుగులు వేస్తున్నారు. అయితే ముందుగా అనుకున్నట్టు మనం కాంగ్రెస్ ఎన్నికల హామీ ప్రకారము 2 లక్షల కంటే ఎక్కువగా బాకీ ఉన్న రైతులకు కూడా 2 లక్షల మాఫీ చేస్తారు. అంటే ఉదాహరణకు ఒక రైతు 3 లక్షల పంట రుణం ఉంటే అందులో 2 లక్షల ప్రభుత్వం మాఫీ చేస్తుంది. ఆగస్టులో 3వ విడత మాఫీ పూర్తయిన తర్వాత ఇలాంటి రైతులకు కూడా రుణమాఫీ చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రక్రియ పూర్తవడానికి మరింత సమయం పట్టనుంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా వ్యవసాయ శాఖ అధికారులు కూడా ప్రస్తుతము ఈ స్టాటిస్టిక్స్ ఎవరెవరు అంటే 2 లక్షల పైగా, 3 లక్షలు, 4 లక్షలు, సగటున కొంతమంది 5 లక్షల వరకు కూడా తీసుకొని ఉంటారు. సో వారందరినీ కూడా డీటెయిల్స్ ఇప్పుడు కలెక్ట్ చేసే పనిలో కూడా అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఉన్నారు. రూపాయలు 2 లక్షల కంటే ఎక్కువ అప్పున్న రైతులకు రుణమాఫీ చేయడానికి ప్రభుత్వం ఒక షరతు కూడా పెట్టింది. 2 లక్షల కంటే ఎక్కువగా ఉన్న మొత్తాన్ని రైతులు ముందుగా బ్యాంకులకు చెల్లించాలి. ఆ తర్వాత ప్రభుత్వం 2 లక్షల రుణమాఫీ చేస్తుంది. ఉదాహరణకు ఒక రైతు 2,50,000 పంట రుణం ఉంటే తొలతో ఆ రైతు 50,000 బ్యాంకులో చెల్లించాలి. అనంతరం కూడా ఆయనకి 2 లక్షల రుణమాఫీ అనేది వర్తిస్తుంది అనేది కూడా ప్రభుత్వం ఒక షరతు పెట్టింది. అయితే ఆ తర్వాత ప్రభుత్వం 2 లక్షలను మాఫీ చేసి రైతు రుణ ఖాతాను 0 చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఒకసారి లోన్ వేవ్ అయిపోయాక ఇంకా ఫార్మర్ ఫ్రీ, రైతు ఫ్రీ అన్నట్టే. సో ఇంకా 0 అకౌంట్ కింద కూడా ప్రభుత్వం చేస్తుంది. అయితే 2 లక్షలకు మించి ఉన్న సొమ్మును చెల్లించడానికి రైతులు ఎక్కువ సమయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఖరీఫ్ సాగు ప్రారంభం కావడము, పెట్టుబడి ఖర్చులు ఉండడంతో 2 లక్షల కంటే ఎక్కువగా ఉన్న మొత్తాన్ని చెల్లించడం రైతులకు కాస్త ఇబ్బందికరంగా కూడా మారనుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వము నిధులు సర్దుబాటు చేసుకోవడానికి అదే క్రమంలో రైతులకు బకాయిలు ఉండకుండా ఏకకాలంలో పంట రుణ ఖాతాను 0 చేయడానికే ఈ నిబంధనలను అమలు చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది. అయితే రేషన్ కార్డులు లేని రైతు కుటుంబాలను గుర్తించడానికి 3వ విడత తర్వాత ప్రభుత్వం కూడా సర్వే చేసే ఆలోచనలో ఉంది. 3వ విడతలో 2 లక్షల రుణమాఫీకి 6,000 కోట్ల అవసరం అవుతాయని కూడా ప్రభుత్వం అంచనా వేసింది. మొదటి 2వ విడత రుణమాఫీకి కూడా 6,000 కోట్ల చొప్పున కూడా నిధులు వెచ్చించారు. అయితే రూపాయలు 2 లక్షలకు మించి అప్పున్న రైతులకు మాఫీ చేయడానికి రూపాయలు 9,000 కోట్ల మేర అవసరం అవుతున్నట్లు కూడా ప్రస్తుతము ప్రభుత్వం అంచనాలు వేస్తుంది. అయితే అంటే 2 లక్షలు ఆపై రుణమున్న రైతులకు మాఫీ చేయడానికి 15,000 కోట్ల నిధులు అవసరం అవుతాయి. అయితే సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
కూడా 31,000 కోట్ల రుణమాఫీ చేస్తామని కూడా ప్రకటించారు. అయితే రైతుల నుంచి వచ్చే అర్జీలు, తప్పొప్పులు, సవరణలు వాటి పరిష్కారంతో మరో 4,000 కోట్ల అవసరమవుతాయని కూడా ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ లెక్కన 3 విడతల మాఫీకి 31,000 కోట్లు కూడా ప్రభుత్వం వెచ్చించనుంది. అయితే నిన్న కూడా మనం చూసాము, అసెంబ్లీ వేదికగా కూడా ప్రత్యేకంగా నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కూడా మలి విడత రైతు రుణమాఫీ కూడా చేశారు. దానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. 12 రోజుల్లోనే 12,000 కోట్లు రుణమాఫీ రెండో విడత నిధులు విడుదల చేశాము. 1,50,000 రూపు దాదాపు 6,40,000 రైతులకు రుణమాఫీ చేశామంటూ కూడా అసెంబ్లీ ప్రాంగణం నుంచే రైతుల ఖాతాలో జమ చేశారు. నిన్న అందరం కూడా మనం లైవ్ లో చూసాము. రైతుల సంతోషం చూస్తుంటే నా జన్మ ధన్యమైంది అంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆగస్టు నెలలోనే దేశానికి స్వాతంత్రం వచ్చిందని, ఈ ఏడాది ఆగస్టులోనే తెలంగాణలోని రైతులందరూ కూడా రుణం విముక్తులు అయ్యారని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తావించిన విషయం తెలిసిందే. 2 లక్షల రుణభారం తీరడంతో నిజమైన స్వేచ్ఛను పొందారని కూడా ముఖ్యమంత్రి నిన్న ప్రస్తావించిన విషయం తెలిసిందే. అయితే ఇది కూడా ఇటు కాంగ్రెస్ వర్గీయులతో పాటు రైతులు కూడా ఎవరెవరైతే ఇప్పుడు ఇన్స్టెంట్ గా నిన్నటి వరకు ఎవరైతే రుణమాఫీ పొందారో బెనిఫిషరీస్ రైతులందరూ కూడా చాలా సంతోషము, హర్షం వ్యక్తం చేస్తున్నారు. 12 రోజుల్లోనే 12 కోట్ల రుణమాఫీ చేసిన ఘనత తమ ప్రభుత్వం చిత్తశుద్ధికి అద్దం పట్టిందని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న ప్రస్తావించిన విషయం తెలిసిందే. రైతుల సంక్షేమ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధిని ఎవరు శంకించలేరని, తమ ప్రభుత్వ ప్రణాళికలను ఎవరు ప్రశ్నించలేరంటూ కూడా ముఖ్యమంత్రి సవాల్ విసిరారు. ఏకకాలంలో 31,000 కోట్లు కేటాయించి తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన రైతు రుణమాఫీ దేశ చరిత్రలోనే ఒక కొత్త రికార్డు సృష్టించిందని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న అసెంబ్లీ వేదికగా కూడా ప్రస్తావించిన విషయం తెలిసిందే. స్వతంత్ర భారతంలో ఇప్పటి వరకు ఏ రాష్ట్రం కూడా ఇంత పెద్ద మొత్తంలో రైతు రుణమాఫీ చేయలేదని కూడా ఆయన ప్రస్తావించారు. సాధారణంగా ఎన్నికలు వచ్చినప్పుడే కొన్ని పార్టీ నేతలకు రైతులు గుర్తుకు వస్తారని సీఎం నిన్న ప్రకటించారు. కానీ ఇప్పుడేం ఎన్నికలు లేవని, ఓట్లు లేవని, రాజకీయ ప్రయోజనాలు కాదు, తమకు రైతు ప్రయోజనాలే ముఖ్యమని కూడా నిన్న స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అయితే ముందుగా అనుకున్నట్టు కూడా రెండో విడతగా రాష్ట్రంలో 1,00,000 రూపు పంట రుణాలున్న రైతులందరి రుణాలను మాఫీ చేస్తున్నట్లు కూడా నిన్న ముఖ్యమంత్రి ప్రకటించిన విషయం తెలిసిందే. మొత్తం 6,40,000 మంది రైతుల రుణ ఖాతాల్లో దాదాపు 6,198 కోట్ల జమ చేస్తున్నామని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. విముక్తి పొందిన లక్షలాది రైతులు తమ ఇండ్లలో పండుగ చేసుకుంటుంటే తమకు జన్మ ధన్యమైందని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే రైతు రుణమాఫీ పథకంలో భాగంగా జూలై 18న తొలి విడతగా కూడా 1,00,000 లోపు రుణాలున్న రైతులను ప్రభుత్వం మాఫీ చేసింది. రాష్ట్రంలో మొత్తము 11 లక్షల మంది రైతులకు 6,098 కోట్లు మాఫీ చేసింది. 12 రోజుల వ్యవధిలోనే రెండో విడతగా కూడా 6,198 కోట్ల విడుదల కూడా చేసింది. వైశాలి. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్. లక్షన్నర రుణాలను 2 విడతల్లో మాఫీ చేసిన రేవంత్ సర్కారు 3వ విడత రుణమాఫీపై కీలక నిర్ణయం తీసుకుందని సమాచారం. ఈ దశను 2 దఫాలుగా చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. తొలుత 1,50,000 నుంచి 2 లక్షల వరకు రుణాలను మాఫీ చేసి రెండో దశలో ఆ పైన రుణాలున్న రైతులకు మాఫీ చేయాలని యోచిస్తోంది. ఈ ప్రక్రియను ఆగస్టు 15లోగా పూర్తి చేయాలని కాంగ్రెస్ సర్కార్ పట్టుదలగా ఉంది. అయితే 3వ దశ రుణమాఫీకి 15,000 కోట్లు అవసరమవుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది.